MC. What? ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, దాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. అసలు మణిపూర్ గురించి మనకేమైనా తెలుస్తుందా? అక్కడ కూకీజో ప్రజలు టార్చర్ ఫేస్ చేస్తున్నారు. అట్రాసిటీ రోజు రోజు జరుగుతుంది, కానీ ఎవరు చూడటం లేదు. నేషనల్ మీడియా సైలెంట్ అయిపోయింది, వరల్డ్ ఇగ్నోర్ చేస్తుంది. కానీ ఆంధ్ర తెలంగాణ నుండి క్రైస్తవులు అక్కడ వెళ్ళి సహాయం చేస్తున్నారు. ఈ వీడియోలో నేను ఈ క్రైసిస్ని, ఈ పెయిన్ని మీతో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అక్కడ మన వాళ్ళు ఏ విధంగా సహాయం చేశారో దీని గురించి మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మణిపూర్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఒక బ్యూటిఫుల్ స్టేట్. కానీ 2023 మే నుండి మైతీ మరియు కూకీజో ట్రైబ్స్ మధ్యలో వైలెన్స్ స్టార్ట్ అయింది. ఈ గొడవల్లో 250 మంది పైగా చనిపోయారు. 60,000 మంది డిస్ప్లేస్ అయ్యారు. కూకీజో వాళ్ళు హిల్స్లో ఉంటారు, మైతీ వ్యాలీస్లో ఉంటారు. చర్చెస్ డిస్ట్రాయ్ అయిపోయినాయి. కూకీజో ప్రజలు ఎక్కువగా క్రిస్టియన్స్, వాళ్ళపై అటాక్ ఎక్కువగా అవుతున్నాయి. ఈ టార్చర్ చూస్తే మనసు విరిగిపోతుందండి, కానీ అటెన్షన్ మాత్రం ఏది లేదు. రీసెంట్గా కూకీజో ప్రజలపై అట్రాసిటీ ఇంకా ఎక్కువగా అయ్యాయి. నవంబర్ 2024లో జిరీబామ్లో 10 మంది కూకీజో యూత్ని సెక్యూరిటీ ఫోర్స్ ఎన్కౌంటర్లో చంపేశారండి. అక్కడ ఉన్న కూకీ లీడర్స్ చెప్తున్నారు వాళ్ళు మిలిటెంట్ కాదు, వాళ్ళు కేవలం విలేజ్ డిఫెండర్స్ అని. కానీ జస్టిస్ రాలేదు. ఆడవాళ్ళపైన అటాక్ జరుగుతుంది, చిన్నపిల్లలు చనిపోతున్నారు. 2023లో ఒక వైరల్ వీడియో, 2 కూకీజో అమ్మాయిని నెకెడ్గా పరేడ్ చేశారు. ఇప్పటికీ ఈ టార్చర్ స్టాప్ కాలేదు. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వెళ్ళి అక్కడ ఎంతో సపోర్ట్ చేశారు, కానీ ప్రపంచం మాత్రం మౌనంగా ఉంది. ఇప్పటి వరకు మన నాయకుల్లో ఎవ్వరు కూడా అక్కడ చేరలేకపోయారు. ఈ క్రైసిస్లో ఆంధ్ర మరియు తెలంగాణ క్రైస్తవులు గొప్పగా స్టెప్ ఫార్వర్డ్ చేశారు. చాలామంది డాక్టర్స్, వాలంటీర్స్, చర్చ్ గ్రూప్ మణిపూర్కి వెళ్ళి హెల్ప్ చేశారు. ఫుడ్, క్లోత్స్, మెడిసిన్ ప్రొవైడ్ చేశారు. డిస్ప్లేస్ అయిన వాళ్ళతో కలిశారు. హైదరాబాద్లో కూకీజో కమ్యూనిటీ కోసం ప్రార్థన మీటింగ్, సపోర్ట్ ర్యాలీ జరిగినాయి. మన ఆంధ్ర తెలంగాణ క్రైస్తవులు రిలీఫ్ క్యాంప్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చారు. కానీ ఇంకా చాలా హెల్ప్ కావాలి, అవేర్నెస్ కూడా కావాలి. మణిపూర్ నార్త్ ఈస్ట్లో ఉంది, చాలా దూరం అని నేషనల్ మీడియా ఫోకస్ చేయటం లేదు. మన ఆంధ్ర తెలంగాణలో ఈ న్యూస్ అనేది చాలా లేట్గా స్ప్రెడ్ అయింది. గవర్నమెంట్ కూడా సైలెంట్. కూకీజో వాళ్ళు కూడా చెప్తున్నారు మా వాయిస్ ఎవరు వింటలేరని. ఇది మర్చిపోయిన ఒక భయంకరమైన ట్రాజడీ అని. మన ఆంధ్ర తెలంగాణ క్రిస్టియన్స్ హెల్ప్ చేస్తున్నారు, వరల్డ్ ఇగ్నోర్ చేస్తుంది. మనం ఈ స్ట్రగల్ని గుర్తించాలి, ఈ పెయిన్ని ఫీల్ చేయాలి. అయితే నేను ఈరోజు ఒక వ్యక్తి గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ బ్రదర్ పేరు శామ్ రోషన్. ఇప్పటికీ 7 times మణిపూర్కి వెళ్ళారండి. ఒకసారి ఈ బ్రదర్ ఏం చేశారో, అక్కడ ఉన్న ప్రజలతో ఏ విధంగా మాట్లాడారో, వాళ్ళను ఎలా సహాయం చేశారో ఆ వీడియోస్ కూడా నేను మీకు చూపెడతాను. వీలైతే మీరు ఆయన ఛానల్ని వెళ్ళి మీరు సపోర్ట్ చేయండి ఆ ఛానల్కి. అదేవిధంగా ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అనేది మాత్రం మర్చిపోకండి. ఎక్కువగా అతను హైలైట్ కారు, అయినా కూడా దేవుని పని కొరకు ఎంతో దూరం వెళ్ళి అక్కడ మణిపూర్ వాళ్ళకు సహాయం చేయడము, ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ గ్యాదర్ చేసి వాళ్ళను కావాల్సిన అవసరతలన్నీ తీరుస్తూ మనకు అక్కడ జరుగుతున్న ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనకు చెప్తున్నారండి. సో అలాంటి సహోదరుడికి మనం అందరం సహాయం చేయాలి. అదేవిధంగా ఆ బ్రదర్ ఏ విధంగా అయితే కష్టపడుతున్నాడో అది ప్రపంచం అంతా తెలవాలి. ఒకసారి ఆయన చేసిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో మీకు చూపెడతాను, ఒకసారి మీరు చూడండి.
मास्टर मोकाना सामसन आज मास्टर के वजह से यहाँ सेंटर रिलीफ कमलों फायर रिलीफ सेंटर अंदर कामोबी डिस्ट्रिक्ट में हम लोग అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో చాలా తొందరగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో వాళ్ళ సమస్యలన్నీ అడిగారండి. ఆ ప్రాంతంలో బ్రదర్కి కుకీజో వాళ్ళ తరఫు నుంచి ఈజీగా విజిటింగ్ అనేది చేయడానికి వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు, ఐడి కార్డు కూడా ఇచ్చారు. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ మధ్యలో పోయి వాళ్ళతో అక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకుంటూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ గురించి అక్కడ జరుగుతున్న విషయాలనేది మన క్రైస్తవ సమాజానికి పంచుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరే ఆలోచించండి, ఒక వ్యక్తి అంత ధైర్యం చేసుకొని అంత కష్టపడి ఎక్కడి నుంచో ఆంధ్ర నుండి దేశమంతా తిరుగుతూ మణిపూర్లో ఉన్న భయంకరమైన సంగతులు చూసి కళ్ళ ముందే ఎన్నో సంఘటనలు జరిగినాయంట. అయినా కూడా అలాంటి వాళ్ళకి సహాయం చేయడం అనేది ఎక్కడ ఆపలేదు. ఇప్పుడు మీరేమంటారో మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. మణిపూర్లో ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతుంది, కానీ అది మీడియా ద్వారా ఎవరికి బయట పడతలేదు, ఎవరు చూపెడతలేరు. ఇలాంటి విషయాలలో ఇలాంటి సమయంలో ఒక బ్రదర్ ముందుకు వచ్చి అక్కడ జరుగుతున్న విషయాలను, అక్కడ జరుగుతున్న పరిస్థితులను మొత్తం మనకు చూపెడుతున్నారు. అదేవిధంగా దేవుని ప్రేమ చూపెడుతూ ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు. మీరేమంటారో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Andhra Pradesh, Yes. the Christian families, Yes. and all who have contributed Yes. to alleviate Yes. the sufferings of fellow Christians here in Manipur. I pray especially for our friend here who have come and stayed with us and bear all the hardships with us. We thank you for that. We pray that he will have more demanding ministries in his life, Yes. that he may be able to carry out Yes. with your strength. Yes. All this we pray in the name of Christ our Lord. Amen. Amen. Thank you.